కేరాప్ మూవీ ప్రొడ్యూసర్ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక, ఉరిదీయాలి నడి రోడ్డు మీద. విన్నారు కదా, అసలు ఏందన్నా ప్రెస్టేషన్, ఏందన్నా బీపీ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అండ్ ప్రదీప్ని తిడుతుండు, యూఎస్లో ఉండడు అని అంటుండు. అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతుండో, ఎందుకు అంతలా ఫైర్ అవుతుండో అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే తెలుగు 360 అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది అనమాట. మీరు ఎక్స్లో చూడొచ్చు. వాడు ఏం చేస్తానంటే డ్యూడ్ సినిమాని లేపుతుండు. డ్యూడ్ సినిమా 80 కోట్లు వసూలు చేసింది, వీళ్ళు ఇంకా 4 కోట్లే కొట్టారు, వీళ్ళు ఇంకా 2 కోట్లే కొట్టారు, అది ఇది అని చెప్పి డ్యూడ్ సినిమాని బాగా లేపుకుంటూ ఈ కేరామ్ సినిమాని తగ్గించేటటువంటి ప్రయత్నం చేసింది ఆ పేజ్. అంటే అమ్ముడు పోయింది ఏని అనేటటువంటి సెకండరీ, కానీ కే ర్యాంప్ని పచ్చిగా ట్రోల్ చేస్తుంది అనమాట. ఇక అది చూసి మనోడికి బాగా ఫ్రస్ట్రేషన్ అయిందనమాట. అది చూసుకున్నట్లయితే పాన్ ఇండియా సినిమారా, అది తెలుగులో రిలీజ్ అయింది, తమిళ్లో రిలీజ్ అయింది. మా కే ర్యాంప్ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది, అయినా కానీ మంచి వసూలు చేస్తుంది. నువ్వు కనపడితే నిన్ను చంపుతా, నిన్ను ఉరిదెత్తా అని చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యి చాలా అంటే చాలా కోపంగా మాట్లాడిండు. తను మాట్లాడినటువంటి మాటలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. మరి తను మాట్లాడింది తప్పా రైటా బ్రో అంటే, సినిమా కోసం ఉరి తీయడం అంటే కొద్ది కామెడీగా అనిపించింది, కానీ తన బాధ ఏంది అనేటటువంటిది నాకైతే అర్థమైంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మీరు ఆ ప్రదీప్కి సపోర్ట్ చేస్తారా, లేక ఆ తెలుగు 360కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తారా అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి.